ముసలాడి భార్య. పూర్వం టర్కీ దేశంలో ఒక సంపన్నుడుండేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. ఆ కుర్రవాడికి పెళ్లి చేసే వయసు వచ్చింది. ఎన్నో సంబంధాలు చూశారు కానీ వాడి తల్లిదండ్రులకు ఒక్కరూ నచ్చలేదు. ఈ సంపన్నుల ఇంటికి కొద్ది దూరంలో ఒక పేదవాడి ఇల్లు ఉండేది. ఈ పేదవాడు రోజూ కొండ మీదకి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో ఎలాగో సంసారం జరిపేవాడు. ఈ పేదవాడికి ఒక పెళ్లి ఈడుకు వచ్చిన కూతురు ఉన్నది. ఒకనాడు ఎందుకో సంపన్నుడి భార్య పేదవాడి ఇంటికేసి వచ్చి పేదవాడి కూతురును చూసి ఆ పిల్ల అందచందాలు చూసి ముగ్ధురాలైంది. ఆమె వెంటనే పేదవాడి భార్యతో, మా అబ్బాయికి ఎన్నో సంబంధాలు చూశాం కానీ ఒక్కటే నచ్చలేదు. మీ పిల్ల కుందనపు బొమ్మలాగుంది. మీరు సరేనంటే మా అబ్బాయికి కళ్ళకద్దుకొని చేసుకుంటాం అన్నది. పేదవాడి భార్య తన చెవులను తానే నమ్మలేక అంతా దేవుడి అనుగ్రహం అని అన్నది. సంపన్నుడి భార్య అప్పటికప్పుడే తన చేతి నుంచి ఉంగరం ఒకటి తీసి పేదవాడి కూతురు వేలికి పెట్టి పెళ్లికి ప్రదానం కూడా చేసేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె తన కుమారుడితో, నాయనా, నీకు అద్భుతమైన అందగత్తెను చూసి వచ్చాను. త్వరలోనే పెళ్లి ఏర్పాటు చేద్దామన్నది. కట్టెలు కొట్టేవాడు సాయంకాలం ఇంటికి వచ్చాడు. తన కుమార్తెను సంపన్నుల ఇంటికి పెళ్లి నిశ్చయమైందని, ప్రదానం కూడా అయిపోయిందని భార్య చెప్పింది. పేదవాడు నిర్ఘాంతపోయాడు. అయితే ఈ పెళ్లి జరగలేదు. ఎందుచేతనంటే అమ్మలక్కలందరూ సంపన్నుడి భార్యతో, ఇదేం పని, ఆ కూటికి గతి లేని వాళ్ళ పిల్లను నువ్వు చేసుకుంటే మీ పరువు దక్కుతుందా? ఆ పిల్ల అందంగా ఉంటే సరా, మంచి సాంప్రదాయము సంస్కారము చూసుకోవద్దా అని ఊదర పెట్టేశారు. ఈ మాటలతో సంపన్నుడి భార్య మనసు వికలమైపోయింది. తాను పెద్ద పొరపాటే చేశానని ఆమె గ్రహించింది. ఆమె ఎవరితోనూ చెప్పకుండా పేదవాడి ఇంటికి వెళ్ళి వాడి కూతురి చేతిన ఉన్న ఉంగరాన్ని లాగేసుకొని నేరుగా ఇంటికి వచ్చేసింది. ప్రదానం కాస్త రద్దయిపోయింది. ఆ సాయంకాలం కట్టెలు కొట్టుకునేవాడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్య, కుమార్తె పుట్టెడు దుఃఖంలో మునిగి అవమానంతో కుమిలిపోతూ కనిపించారు. పేదవాడు తన కూతుర్ని ఓదార్చి, తల్లి, నీవేమీ బెంగపడకు. రేపు ఉదయం నా వెంట మసీదుకురా. మసీదు నుంచి మొట్టమొదటిగా ఎవరు బయటకు వస్తే వాళ్ళకిచ్చి నీకు పెళ్లి చేసేస్తాను, అల్లా తోడు అని అన్నాడు. తెల్లవారుతూనే పేదవాడు తన కుమార్తెను పెళ్లి కూతురులాగా అలంకరించి మేలిముసుగు వేసి చేయి పట్టుకొని మసీదు వద్దకు తీసుకుపోయాడు. వాళ్ళిద్దరూ మసీదు వాకిట వేచి ఉన్నారు. కొంతసేపటికి లోపల నుంచి చింకిపాతలు ధరించిన ముసలాయన ఒకడు బయటికి వచ్చాడు. పేదవాడు ఆ ముసలాడికి అల్లా పేర అభివాదం చేసి తాను చేసిన ప్రమాణం గురించి చెప్పి తన కుమార్తెను తీసుకుపోయి ఏలుకోమని కోరాడు. నాయనా, నాకు ఇల్లు వాకిలి లేదు. గట్టిగా రోజుకు 10 రాగి డబ్బులు సంపాదించలేను. నీ కూతురిని పెళ్లాడి ఎలా పోషించగలను అన్నాడు ముసలాడు. బాబు, నాకు వ్రతభంగం చేయకు. మేమేమైనా ధనవంతులమా? ఒక పూట డొక్కలో కాళ్ళు పెట్టుకు పడుకోవడం చేతనైన వాళ్ళమే అన్నాడు కట్టెలు కొట్టేవాడు. సరే, నీ ఇష్టం అంటూ ముసలాడు పేదవాడి కుమార్తెను మసీదు పక్కనే ఉన్న చీకటి కొట్టులాంటి గుడిసెలోకి తీసుకుపోయి 2 సాక్షుల ఎదుట ఆమెను పెళ్లాడాడు. సాక్షులు ఆశీర్వచనాలు చెప్పినాక ఆ పిల్లను ఆ గుడిసెలో ఒంటరిగా దిగవిడిచి అందరూ వెళ్ళిపోయారు. అది మొదలు ముసలాడు ప్రతి సాయంకాలము గుడిసెకు వచ్చి తన భార్యకు ఒక కొవ్వొత్తి 5 రాగి డబ్బులు ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ డబ్బులతో ఆమె తనకు కావలసిన రొట్టె అది కొనుక్కొని తిని ఒంటరి జీవితం గడపసాగింది. పేదవాడి భార్య మాత్రం రోజూ తన కూతురు దుస్థితి తలుచుకొని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఉండేది. ఆమెను భర్త ఒకసారి తన కూతురు వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ పిల్ల పోషణ లేక చూడటానికి భయంకరంగా ఉన్నది. వంటి మీద దుస్తులు పేలికలైపోయాయి. తల్లి ఆమెకు జుట్టు దువ్వి కట్టుకోవడానికి వేరే దుస్తులిచ్చింది. ఇలా ఉండగా సంపన్నుల కొడుక్కు మరొక సంబంధం చూసి ముహూర్తం ఏర్పాటు చేశారు. సంపన్నుడి భార్య పేదవాడి భార్యను పెళ్లినాడు సాయం కోసం పిలిచింది. ఆమె వెళ్ళి తన కూతురికి ఈ సంగతి చెప్పి, నాకు తోడుగా నువ్వు కూడా వస్తావా అని అడిగింది. మా ఆయన్ను అడిగి ఆయన ఒప్పుకుంటే అలాగే వస్తాను అన్నది కూతురు. ఆ సాయంకాలం ముసలివాడు వచ్చినప్పుడు ఆమె, మా అమ్మ సంపన్నుల ఇంట పెళ్లికి సాయానికి వెళ్తుంది, నేను కూడా తోడు వెళ్ళనా అని అడిగింది. తప్పక వెళ్ళు, అంతేకాదు నిన్ను చూడగానే పెళ్ళికొడుకు పెళ్లి కూతురుని వదిలి నిన్ను పెళ్లి చేసుకుంటానంటాడు, అందుకు ఒప్పుకో అన్నాడు ముసలాడు.
చిచ్చి, అలా అయితే నేను వెళ్ళను అన్నదా పిల్ల. ఏమిటి నీ అభ్యంతరం? ఇక్కడ నీకేముంది? అక్కడ నీకు అన్ని సుఖాలు అమరుతాయి అన్నాడు ముసలాడు. లేదు, నాకు రాసిపెట్టి ఉన్నది ఈ బ్రతుకే. నేనొకవేళ ఆ సంపన్నుణ్ణి చేసుకున్నా వాళ్ళకున్నదంతా పోయి ఈ దశకే వస్తారు. ఇప్పుడున్నట్టుగా ఉండటానికి నాకేమీ అభ్యంతరం లేదు. నేను వెళ్ళను అన్నది అతని భార్య. నేను వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను, తెలిసిందా అని ముసలాడు మరొక మాట అనకుండా వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారుతూనే ఆమె తల్లి కాస్త మంచి బట్టలు, పొరుగు వాళ్ళ దగ్గర అరువు తెచ్చిన పాదరక్షలు తెచ్చి కూతుర్ని ముస్తాబు చేసింది. కానీ వారు బయలుదేరబోయే సమయంలో ఒక బండి వచ్చి గుడిసె ముందు నిలిచింది. అందులో 2 స్త్రీలు దిగి గుడిసెలోకి వచ్చారు. వారు ఆ పిల్ల ధరించిన దుస్తులన్నీ ఊడదీసి అద్భుతమైన దుస్తులు తొడిగారు. ఆమె శరీరం నిండా కళ్ళు చెదిరే రత్నాలు గల ఆభరణాలు తగిలించారు. ఆమె చేతివేలికి పెద్ద వజ్రం గల ఉంగరం పెట్టారు. ఆమె ఇప్పుడు చూడటానికి స్వర్గలోకపు అప్సరసలాగా ఉన్నది. తరువాత వాళ్ళు ఆమెను, ఆమె తల్లిని బండిలో ఎక్కించుకొని పెళ్లి ఇంటికి వెళ్ళారు. పెళ్లి కూతురికి అందరూ కానుకలు చదివిస్తున్నారు. ముసలాడి భార్య అయిన కట్టెలు కొట్టేవాడి కూతురు కూడా తన చేతికి ఉన్న వజ్రపు ఉంగరం తీసి పెళ్లి కూతురికి కానుకగా ఇచ్చింది. అక్కడ చేరిన అమ్మలక్కలందరూ ఆ పిల్లను చూసి ఎవరి మహారాణి అని గుసగుసలాడసాగారు. ఇంతలో అక్కడికి పెళ్లి కొడుకు వచ్చాడు. కట్టెలు కొట్టేవాడి కుమార్తెను చూడగానే అలాగే క్షణం పాటు స్తంభించిపోయాడు. అతని వాలకం చూసి పెళ్లి కూతురికి ఒళ్ళు మండిపోయింది. ఆమె తన బంధువులందరినీ పోగు చేసుకుని అప్పటికప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కట్టెలు కొట్టేవాడి కూతురును ఆమె వెంట వచ్చిన స్త్రీలు బండిలో ఎక్కించి గుడిసె వద్దకు తీసుకుపోయి ఆమెకు ఇదివరకటు ఉన్న బట్టలే వేసి బండి ఎక్కి వెళ్ళిపోయారు. ఈ లోపల పెళ్ళికొడుకు తన మనుషులను బండి వెనకనే పంపి తాను ప్రేమించిన పిల్ల ఒకప్పుడు తనకు ప్రధానమైన పిల్లేనని తెలుసుకొని నేను ఆమెను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని శపథం చేశాడు. తనను పెళ్లి చేసుకోవలసిందని కోరుతూ అతను పేదవాడి కుమార్తెకు రాయబారం పంపాడు. నేను ముసలాయన భార్యను. ఈ జన్మకు నా అదృష్టం ఇంతే, ఇంతకంటే ఎక్కువ అదృష్టాన్ని నేను కోరుకోను అని ఆమె జవాబు చెప్పింది. ఈ సమాధానం విని సంపన్నుల కొడుకు మండిపడ్డాడు. నేను పెళ్లాడతానంటే నిరాకరిస్తుందా? నా తాహతేమిటి, తన తాహతేమిటి అంటూ అతను సుల్తాను వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. నీ ఫిర్యాదు రేపు వింటాం అని సుల్తాను తెలియచేశాడు. మర్నాడు దర్బారుకు హాజరు కమ్మని కట్టెలు కొట్టేవాడి కుమార్తెకు పిలుపు వచ్చింది. కారణం తెలియక ఆమె కంగారు పడింది. తీరా అక్కడికి వెళ్ళినాక అక్కడ సంపన్నుల కొడుకు కనిపించాడు. ఈ పిల్లను ఒకప్పుడు నాకు ప్రదానం చేశారు, అందుచేత ఈమె నన్ను పెళ్లాడేటట్టు తీర్పు దయచేయండి, లేదా ఈమెకు శిరచ్ఛేదం చేయండి అన్నాడు సంపన్నుల కొడుకు. తెరచాటున ఉన్న సుల్తానుకు విజ్ఞాపనగా, నేను ఇతన్ని పెళ్లాడను, కావలిస్తే నా తల తీయించేయండి, నేను ఇదివరకే ముసలాయనను పెళ్లి చేసుకున్నాను అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు. ఈ ముసలాయనెవరు అని సుల్తాను తెర వెనుక నుంచి అడిగాడు. నాకు తెలియదు, చీకటి పడేవేళ వచ్చి నాకు 5 రాగి డబ్బులు, 1 కొవ్వొత్తి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడాయన అన్నది ఆమె. అటువంటి వాడితో దారిద్ర్యం అనుభవించే కన్నా ఈ సంపన్న యువకుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకోవు అని అడిగాడు సుల్తాను. నేను ముసలివాడి భార్యగానే ఉంటాను, ఆయనే నాకు రాసిపెట్టిన మొగుడు అన్నది ఆమె. నీ భర్త నీకు కనిపిస్తే గుర్తించగలవా అంటూ సుల్తాను తెర వెనుక నుంచి యువతలకి వచ్చాడు. సుల్తాను యువకుడు అయినప్పటికీ ఆమె తన భర్తను గుర్తించి, మహారాజా మీరే ఆ ముసలాడు, అదిగో మీ చంప మీద ఘాటు అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు. సుల్తాను నవ్వి, అవును నేనే ఆ ముసలాన్ని, తలవని తలంపుగా నా పాలపడినా నీ బుద్ధి ఎటువంటిదో తెలుసుకునేందుకే నీకు పరీక్ష పెట్టాను. ఈ ద్రోహి పెళ్లికి నిన్ను అలంకరించి తీసుకుపోయిన స్త్రీలను కూడా నేనే పంపాను. నీ అందం ఎంత గొప్పదో నీ బుద్ధి కూడా అంతే గొప్పది అన్నాడు. ఆయన సంపన్నుల కొడుకును ఖైదులోకి తోయించి కట్టెలు కొట్టేవాడి కూతురిని నిండు కొలువులో మళ్ళీ పెళ్లాడాడు. 40 రోజుల పాటు దేశమంతటా విందులు వినోదాలు జరిగాయి. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. ఇకపై వచ్చే వీడియోల్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.